వదలలే దళితుల ఐక్యత, వదలలే దళితుల ఐక్యత, వదలలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. చెప్పండి. ఎజెండా అంశం ఏంటంటే, ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి కూడా ఇంతవరకు దామర్చల్ల మండలంలో ఒక ఎస్సీ దళితుడు, ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక మండల పార్టీ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ ఎటువంటి పదవి ఆశించలేదు వరకు. అంటే ఇంకా మేము ఓటు బ్యాంక్ కోసమేనా మమ్మల్ని చూసేది? కేవలం ఓటు బ్యాంకేనా? మీరు ఒకసారి ఆలోచన చేసి మా దళితులని ఇంకా ఈ భారతదేశంలోతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన దళితులం 57 లక్షల మంది ఉన్నామంటే ఇంకా మమ్మల్ని హీనంగా చూడటం ఎంత దుర్మార్గంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆలోచించి ఎజెండా అంశం ఇది. ఈ ఎజెండా అంశం మీద మనందరం రేపు జరగబోయే కార్యాచరణ మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలో అనే అంశం మీద మాట్లాడడం కోసం పిలిపించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధర తెలియజేస్తూ ఈ యొక్క అంశంపై మన కాంగ్రెస్ పార్టీ యువజన మండల అధ్యక్షుడిగా దామర్చల్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు వచ్చేసి 36 లక్షల మంది ఉన్నాము. ఈ యొక్క దామర్చల్ల మండల కేంద్రంలో వచ్చేసి ఇప్పటికీ ఒక ఎస్సీ అని సామాజిక వర్గం చెందిన ఎవరు కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, ఒక మండల పార్టీ అధ్యక్షుడు కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ చేసిన తావు లేదు ఇంతవరకు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పెద్దలు ఈ విషయం మీద ఆలోచన చేయాలి. ఒకసారి దామర్చల్ల మండల కేంద్రానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, దామర్చల్ల మండల కేంద్రానికి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా సరే మా దాంట్లో మేము అందరం సమిష్టిగా ఉన్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇవ్వాలి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఇవ్వాలి. ఈసారి ఎంపీపీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి నేను ఈ సమావేశంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాటికి ఎస్సీలు అనగబడుతున్నారు, అనగారిన వర్గాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఖచ్చితంగా దామర్చల్ల మండల కేంద్రానికి ఈసారి మండల పార్టీ అధ్యక్షుడు ఇవ్వాలని చెప్పేసి నేను యువజన మండల అధ్యక్షుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం హర్షణీయం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి దామర్చల్ల మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ప్రధానంగా ఎస్సీలను మాత్రం ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి దామర్చల్ల మండలం సంబంధించినటువంటి ఎటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, ఎంపీపీ లేదంటే జెడ్పీటీసీ పోస్టులలో కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఖచ్చితంగా మా దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇకనైనా, ఎందుకంటే భారతదేశం లోపల కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి దామర్చల్ల మండలంలో కూడా మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాం, ఎస్సీలుగా మరియు ఇతర బహుజన సంఘాలుగా. కానీ మేము ఓటు రూపంలోనే మేము ఇంకా ఉండాలన్నా, మేము పదవులు అనుభవించవద్దా? ఎందుకంటే మాకు రాజ్యాంగంలో సమానత్వ హక్కు లేదా? ఎందుకంటే అన్ని పదవులు ఉన్నటువంటి పదవులన్నీ కూడా అగ్ర కులాల వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప మా కింద స్థాయి కులాలు మేము ఎప్పుడు అనుభవించాలి? మాకు రాజ్యాంగంలో సమానత్వ హక్కు లేదా? మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఇకనైనా ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేసి మేము అడిగినంత వరకు అడిగినాం. ఇక మేము పోరాటం విజృంభణ చేస్తాం. ఖచ్చితంగా అన్ని సంఘాలను కలుపుకొని, బహుజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇకనైనా స్పందించి మండలకు సంబంధించినటువంటి పోస్టులలో ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, మండలాధ్యక్షుడు కానీ, రాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ అన్ని విషయాల్లో దామర్చల్ల మండలం సంబంధించినటువంటి ప్రధానంగా దామర్చల్ల మండలం సంబంధించినటువంటి విషయాలలో మాత్రం ప్రధానంగా జోక్యం చేసుకుంటాం, ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సమావేశానికి హాజరైనటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నా యొక్క జై భీములు తెలియజేస్తూ
మేము ఏనాటి నుంచో రాజకీయాలు చేస్తున్నా అక్కడుగునే ఉన్నాం. ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలితాలు తప్ప ఆ రిజర్వేషన్లలో ఏదైనా సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ అయినా తప్ప అధికారికంగా పదవులు అనేది మా దళితులకు ఎవరికి ఇంతవరకు అవి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికి కూడా సరే మా తరం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఈ యువకుల తరం కన్నా వాళ్ళనన్నా ముందుకు తీసుకొచ్చి అవకాశం కల్పించి, ఎందుకంటే ఇన్నేళ్ల సంది సేవాకిరి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎంత చేసినా ఓట్లు వేయించుకోవటానికి మేము వేయించడానికే పనికొస్తున్నాం తప్ప అధికార పదవులకు మాత్రం మాకు అవకాశాలు కల్పించట్లేదు. ఇప్పటికైనా ఈ యొక్క అవకాశాలను కల్పించి ఎవరికిచ్చినా ఏం లేదు, ఎవరైతే దళితులమే, ఎవరికైనా దాని స్తోమతగా సమర్థవంతమైన చూసి ఇస్తే మేము అందరం సంతోషపడతాం. ఆ అవకాశం కల్పించాలని గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా యొక్క నమస్కారాలు. అన్ని ఊర్ల నుంచి వచ్చిన గ్రామ పెద్దలకి, అన్ని గ్రామాల నుంచి పిలవంగానే వచ్చినటువంటి వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా అందరూ వచ్చారు. మేము ఎప్పుడు కూడా పార్టీ కోసమే కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేస్తున్నాం. ఇంతవారికి ఆ ఎస్సీలు ఉన్నారా లేరనేది కూడా ఈ మండలంలో గుర్తించడం కూడా లేదు. ఈ ఎంతసేపు ఉన్న అగ్రవర్ణాలు మాత్రమే వాళ్ళే ఎంపీపీ వాళ్ళే, జెడ్పీటీసీ వాళ్ళే, ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళే చేస్తారు. కానీ దళితుల్ని గుర్తించిన పాపాన లేదు, గుర్తు పెట్టుకున్నది లేదు. మరి ఏం చేయాలి? మేము ఇన్ని రోజులు మేము కూడా మా స్టేజ్ కూడా అయిపోతుంది, పెద్దలు అయిపోయినాం. పిల్లలకు కూడా ఇస్తారా ఇయ్యారనేది తెలియదు. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్లు పెట్టింది కాబట్టి యానో ఒక దగ్గర చిన్న చిన్న పోస్టులు మాత్రమే ఇస్తారు. ఏదో వార్డు నెంబర్లు, యానో ఒక సర్పంచ్, ఆ సర్పంచ్ పదవులు కూడా చేసుకునే పరిస్థితి లేదు. అది కూడా వాళ్ళే అనుభవిస్తారు. పేరుకు మాత్రమే ఆ ఎస్సీలు ఆ సర్పంచులకు ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకొని, ఈ దామర్చల మండలంలో ఇంతవరకు జెడ్పీటీసీ లేదు, ఎంపీపీ లేదు, మార్కెట్ లేదు. ఇప్పుడు కొత్త మార్కెట్ పడుతుంది కాబట్టి ఆ మార్కెట్ అన్న ఇవ్వాలి తప్పనిసరిగా. ఏదైనా పదవులు ఇవ్వకపోతే మాత్రం ఈసారి ఊకునే లేదు. ధర్నాలకైనా కూర్చోడానికైనా సిద్ధమేనని చెప్పి మేము తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశానికి కూడి వచ్చిన నాయకులకు, పెద్దలకు, యువతకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్ని వర్గాల వారు ఇక్కడ కూడుకోవటం జరిగింది. ఈ సమావేశం ద్వారా పెద్దలకి తెలియజేయనది ఏంటంటే, మేము మా తాతల కాడి నుంచి, మా తాతల కాలం గతించిపోయింది, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాం. మా తండ్రుల కాలం కూడా గతించిపోయింది. తర్వాత మా తరం కూడా గతించిపోతుంది. ఎప్పుడు అగ్రవర్ణ కులాల వారి వెంట ఉంటూ, వారికి ఓటుకు ఉపయోగపడుతూ, వారిని పదవులలో నిలబెడుతూ, సహాయపడుతూ వారిని ముందుకు తీసుకెళ్తున్నాం తప్ప ఈ ఎస్సీ కులములో వెనకబడి వాళ్ళ వెనకాలే ఉంటున్నాం. కాబట్టి ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ ఎస్సీ వాళ్ళని గుర్తించి ఈ దామర్చర్ల మండలంలో ఇంతవరకు దాదాపు 40 సంవత్సరాల కాలం అవుతుంది. ఇంతవరకు ఒక ఎంపీపీ లేడు, జెడ్పీటీసీ లేడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా లేడు. ఈ సమావేశాన్ని మేము ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ మాకు కల్పించాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని ఇచ్చినారు. ఆ రాజ్యాంగ విలువలు ఎంతో మరి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వాటి ద్వారా ముందుకు పోవాలని ఆ మహనీయుడు మరి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క విలువలను కాపాడుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. ఈ సమావేశం ద్వారా మరి నియోజకవర్గ స్థాయి పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎస్సీలను గుర్తించి ఇప్పటికైనా మాకు ఒక ఉన్నతమైన పదవుల్లో మా ఎస్సీలని గుర్తించి ఉంచాలని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ సభ కార్యక్రమానికి ఇలా సభ కార్యక్రమం ఏంటంటే దాని మీద దామర్చర్ల మండలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలకి న్యాయం జరగట్లేదు.
మన సర్పంచుల విషయంలో కూడా బీసీ అనేది ఎక్కడ కూడా రాలేదు, ఎస్సీలకు కూడా ఇది జరగట్లేదు. ఏదున్నా కానీ అగ్రకులాలకు అవుతున్నాయి, ఏదన్నా కానీ కుటుంబ పాలన టైపులో చేస్తుర్రు ఇక్కడ ఉన్న నాయకులు. అవన్నీ కాకుండా పార్టీలు ఫస్ట్ నుంచి 10-15 సంవత్సరాల నుంచి కష్టపడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి అందరిని గుర్తించి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. వాస్తవంగా ఇందాకన్నట్టు మనవులు అనే దాని మీద కూడా న్యాయం ఉంది. వాళ్ళకి ఇప్పటిదాకా ఏ పదవులు లేవు కాబట్టి వాళ్ళకు కూడా పదవులు కల్పించాలని కూడా కోరుతున్నాం. మార్కెట్ కమిటీలో ఎస్సీలకు రిజర్వేషన్ స్థానం కల్పించాలని సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలకు తెలియజేసిన విషయం ఏంటంటే రాష్ట్ర నాయకత్వానికి కానీ, నియోజకవర్గ నాయకులకు కానీ, జిల్లా నాయకత్వానికి కానీ, మా మండలం విషయానికి వస్తే దామర్చల మండలంలో ఊర్లో గ్రామ పంచాయతీల మండల విషయాలైనా ఎస్టీల జనాభా ఉంది, ఆ జనాభా ఉంది, ఈ జనాభా ఉంది, జనాభా తమాషా ప్రకారం మనకు మీకు రావట్లేదు అన్నారు. మరి అలా నిన్ననే వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలో ఎక్కువ జనాభా, మరి దళితులు మేమే ఎక్కువ జనాభాను, మరి ముఖ్యమంత్రి పదవి మాకు ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నాం. 1. 2, ఇంకొక విషయం ఏంటంటే దయచేసి పెద్దలు ఒకసారి గమనించాలా. ఇప్పుడు ఎన్నో సవరణలు చేస్తున్నాం, ఎన్నో బిల్లుల విషయంలో ఎన్నో సవరణలు చేశాం. మనం ఈ రిజర్వేషన్ విషయాలలో ఎస్సీలకు ఎందుకు అవకాశం కల్పించట్లేదని ఒకసారి పెద్దలందరూ ఆలోచించి ఈసారి మాకు రాబోయే ఎలక్షన్లో ఏదో ఒక స్థానం, ఇప్పుడు మార్కెట్ కమిటీ అనేది రిజర్వేషన్ పోటీ, మీకున్న పోటీ మేము కూడా పడతాం, మాకు కూడా పోటీ పడే సత్తా ఉంది. మీరు పోటీ పడితే జెండాలు మోసేది మేము, ఓట్లు వేయించేది మేము, తిరిగేది మేము. ఏ నాయకుడికి కూడా ఇప్పుడు అగ్రకులం ఆయన వచ్చి ఇల్లు తిరిగి ఓటు అడగడు. ఇక్కడ కింది స్థాయి వర్గమే ఓటు అడుగుతుంది. కాబట్టి మా ఓట్లు మేము వేయించుకుంటే ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వకపోతే ఏ పార్టీకైనా రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది డిమాండే, రిక్వెస్ట్ కూడా కాదు. ఈరోజు మరి ఎస్సీలకు దామర్చల మండలంలో మరి రాజకీయ ప్రాతిపదికన నష్టం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీటింగ్ సమావేశానికి వచ్చినటువంటి దళిత సోదరులందరికీ మరియు మిగతా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి దామర్చల్ల మండలంలో గత 35-40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఏ రోజు కూడా ఎస్సీలకు ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, మండల పార్టీ పదవి కూడా దక్కని పరిస్థితి. మరి ఈరోజు ఎస్సీల ఓట్లు వేస్తే మరి బడుగు బలహీన వర్గాలందరూ మీకు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరు ఎంపీలు అవుతున్నారు, మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ మరి ఇక దళితులకు రాజకీయంగా వారికి ఒక జనాభా ప్రాతిపదికన వాటా దక్కకుండా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా వారి యొక్క మా దళిత సోదరులందరికీ బీసీ సంఘం తరఫున మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటున్నాం. ఈరోజు మందకృష్ణన్న మరి తన జీవిత చరిత్రలో కని విని ఎనుగని రీతిలో పోరాటం చేసి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక పద్మశ్రీ అవార్డు దక్కించుకుంటుంటే దానికి ఆయన పోరాట పట్టిమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము అడిగేది ఏంటంటే దామర్చల్ల మండలంలో మార్కెట్ చైర్మన్ కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, నామినేటెడ్ పోస్ట్ అయినా కావచ్చు, ఏదైనా కూడా దళితులకి తక్షణమే మరి మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఎంపీ గారు జానారెడ్డి గారు మీరందరూ చొరవ తీసుకొని దళితులకు దక్కాల్సినటువంటి పదవుల్ని దక్కే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరి దామర్చల్ల మండలంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఈ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే మరి ఎస్సీలకు చాలా ఒక్క పదవి వచ్చిందంటే చాలా అరుదు. కాబట్టి మేము బీసీ సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే జానారెడ్డి గారు పెద్దలు చొరవ తీసుకొని దామర్చల్ల మండలంలో నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే ఏదైనా కూడా పార్టీ అధ్యక్ష పదవి కానీ ఎస్సీలకి వెళ్ళని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కల్పించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులైతే ఏమున్నాయో ఆ హక్కులనే ఎక్కడైనా కానీ ఈరోజు వరకు కూడాను మరి ఇప్పుడు వస్తున్నట్టు గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా వాటిని పాటించకపోవడం దురదృష్టకరం. చెప్పదలసింది ఏంటంటే భారతదేశంలో మెజారిటీ వర్గాలైనటువంటి నిమ్న జాతిలలో ఎక్కువగా ఉన్నటువంటి దళితులమైనటువంటి ఎస్సీలలోనే ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ వారికి ఈ రోజు వరకు కూడా సరైన న్యాయం జరగకపోతుంది. కారణమేమి అంటే ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ విధంగానైనా కానీ మేము వెనకబడి ఉన్నామని చెప్పేసి వారి దురాలోచన ఉండొచ్చుకోవచ్చు. ఇంకో రకంగా ఏదైనా కానీ వారి అగ్రకుల అహంకారం ఏదైనా అయితే ఉన్నదో మేము ఎప్పుడు కూడా వీళ్ళు ఏది చెప్తే చేస్తారనే అహంకారమే ఉండొచ్చు, లేదా మేము చెప్పినా చెప్పకున్నా మా వెంట వస్తారనే ఆలోచన విధానమే ఉండొచ్చు. వాళ్ళలో ఆ ఆలోచన విధానం ఇప్పటికీ మారకపోవడం చాలా శోచనీయం. కాబట్టి ఈరోజు వరకు కూడా మండల స్థాయి 1983లో మండలాలు ఏర్పడినట్టు
ఈ రోజుకి దాదాపుగా 46 సంవత్సరాలు కావచ్చు. అవి మండల స్థాయి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పటికీ కూడా ఒక బీసీ వాళ్ళకి మాత్రమే ఒకసారి దక్కినట్టుంది. ఈ రోజు వరకు ఎస్సీలో ఉన్నటువంటికి మాలగా కానీ మాదిగ సామాజిక వర్గాలు ఎక్కడ కూడా ఏ పార్టీ పదవులు కావచ్చు, రాజ్యాంగం కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్ ఫలాలను కూడా కావచ్చు ఇంతవరకు దక్కలేదు. కాబట్టి ఇప్పటికైనా మనోళ్ళు అప్పుడుంటే గతంలో ఇంత సామాజిక వర్గాలలో చైతన్యం లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడుండే కాలంలో చాలా వరకు మా సోదరుల్లో చాలా చైతన్యం ఉన్నది. రాజకీయంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు చురుకైనటువంటి వ్యక్తులు ఉండటం వల్ల కొంత వాళ్ళకు ఉద్యమ రూపంలో వీళ్ళు ఇప్పుడు ముందుకు రావటం, దీన్ని ఖండించటం, అదేవిధంగా ఇలాంటి రాజ్యాంగ ఫలాలను సాధించుకునే వరకు పోరాడతామనే ఉద్దేశంతో ముందుకు రావడం కూడా అభినందించదగిన విషయం. చెప్పదలుచుకునేది ఇప్పటి వరకు ఇవాటి ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగం వచ్చిన కాడి నుంచి రాజ్యాంగ ఫలాలని రిజర్వేషన్ ఫలాలను ఎప్పుడైతే రాజ్యాంగంలో పొందుపరిచినప్పటి నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కానించుకుంటా ఇప్పటి వరకు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేదోడు ఆదోడుగా ఉన్నటువంటి అంశం. కానీ అది వారు కూడా ఇప్పుడు మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినాయి, అధికారంలో వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఏ రోజు కూడాను మనల్ని ఏది బీసీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని దరిచేర్చిన దాఖలు లేవు. ఈ రోజు నాడు తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి పక్షపాతి అనేది ఒక పేరు ఉంది. ఆ పేరుని నిలబెట్టుకోవాలనేది బలంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. మండల పార్టీ అధ్యక్ష పదవి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఎన్ని అవతారాలు వచ్చినా కానీ ఖచ్చితంగా హైకమాండ్ దీన్ని పరిశీలించి మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, రేపు రాబోయే ఎలక్షన్లు ఏదైనా కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఖచ్చితంగా దీన్ని కేటాయించాలని చెప్పేసి మేము సభాముఖంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇంతమంది ఇక్కడికి వచ్చేసి ఒక ఎజెండా పైన ముందుకు రావటం చాలా అభినందనీయం. ఇక నుంచి కూడా మేము మరి ఎక్కడైనా కానీ ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే ఫోన్ చేసినా కానీ వచ్చేసి ప్రతి సమస్యను మేము పాల్గొంటామని చెప్పేసి నా వంతుగా సోదరులు ఎక్కడికి ఒక మాట ఇస్తున్నాను. మీరు ఏ చిన్న సమస్య అయినా కానీ ఏ చిన్న విషయాలలో కూడా ఎక్కడ మీరు ఉద్యమం చేయాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, చిన్న సమాచారం ఇస్తే నీకు చేదోడు వాదోడుగా నా వంతు సహాయంగా ఉంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. మాట్లాడడం జరిగింది. విషయం ఏమిటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి మేము చెప్పే డిమాండ్ ఒకటే. ఏదేమైనా కానీ దామర్చల్ల మండలంలో దళితులకు మండల పార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మార్కెట్ కమిటీ అవకాశం కల్పించాలి. లేని పక్షంలో త్వరలో ఆమరణ నిరాదీక్ష చేయడానికైనా, ధర్నా చేయడానికైనా వెనకాడబోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ కుమదాసన మాట్లాడాల్సిన కోరుతున్నాను. సాధిస్తాం, రిజర్వేషన్ ఫలాలను సాధిస్తాం. ఈరోజు దామరచర్ల మండలం హెడ్ క్వార్టర్లో సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీల ఉపకులాలకు ఎవరికైనా ఎస్సీలకు దళితులకు ఒక మండల పార్టీ కానీ దామరచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఈ 2 పదవులు కావాలని గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని, పెద్దలు జానారెడ్డిని గారు కూడా కలవడం జరిగింది. గత సంవత్సరం క్రితం జానారెడ్డి గారిని కలిసినప్పుడు ఆ పెద్దలు ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడూ ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ రిజర్వేషన్ ప్రకారం రావట్లేదు కాబట్టి వీళ్ళు మనలో భాగమే కాబట్టి వీళ్ళకి ఇవ్వండి అని జానారెడ్డి గారు స్పష్టంగా ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి క్లియర్గా చెప్పినారు. అదొక భాగం అయినా కానీ దాన్ని తుంగలో దొక్కిండ్రు. ఈరోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేరే వాళ్ళ పేర్లు ప్రపోజల్ చేసి పంపించారని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళంతా గత 30 సంవత్సరాల నుంచి ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఎవరి పేర్లు అయితే పంపించినరో వాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంది, మీ పాత్ర ఏంది? ఇవాళ ఎవరినైతే పెట్టదలుచుకున్నారో, మీరు ఎవరి పేర్లైతే మీరు ప్రపోజల్ చేసినారో వాళ్ళు ఎన్ని పార్టీలు మారి వచ్చిండ్రు?
కాంగ్రెస్ వాళ్ళదే, తెలుగుదేశం వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, ప్రజారాజ్యం వాళ్ళదే, జగన్ పార్టీ వాళ్ళదే, అన్ని పార్టీలు వాళ్ళే. అటువంటి వాళ్ళకి మీరు ఇవాళ ఇస్తున్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? మీరు మీ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఏంది? మేము ఎందుకు అడుగుతున్నాం? ఒక 10 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి వారి ఆఫీస్కి వెళ్ళి మాకు ఇవ్వండి అయ్యా అని రిక్వెస్ట్ చేస్తే నా మనుషులైతేనే ఇస్తా, వేరే వాళ్ళకు ఇవ్వను అన్నారు. ఇది మాకు ఆ రోజు చాలా బాధ కలిగింది. మేము పార్టీ మనుషులం, వ్యక్తిగతంగా కాదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఆలోచనలు ఉండవు. అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని తూచా తప్పకుండా చేయాలా. కానీ కొంతమందికి కాంగ్రెస్ ఆలోచనలు తెలియదు, కాంగ్రెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు, కాంగ్రెస్ పద్ధతులు తెలియదు. అయినా కానీ పైన ఉండి పెత్తనం చేసుకుంటూ ఈరోజు మాకు ఇవ్వమంటే మాకు నచ్చిన వాళ్ళకే ఇస్తామని చెప్పే విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మీ పాత్ర వారి పాత్ర కాదు, అసలు మీ పాత్రను కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీ పాత్ర లేదు, వారి పాత్ర లేదు. వాడపల్లి బ్రిడ్జికి తెలంగాణ ఉద్యమంలో గోడలు కట్టింది మేము కదా, కేసులు తిన్నది మా నాయకులు కదా, ఇలా పెత్తనం చేసేది మీరు కదా, కావాల్సిన హక్కులు మాయి కదా. ఈడ ఏది లబ్ధి పొందాలన్నా పదవి పొందాలన్నా మేం కదా. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీలు గెలవటానికి మేమే, జెడ్పీటీసీలు గెలవటానికి మేమే, సర్పంచులు గెలవటానికి మేమే, ఎమ్మెల్యేలు గెలవటానికి మేమే, గతంలో రేపాల శ్రీని గారు గెలవటానికి మేమే, గంగాధర్ గారు ఓడిపోయినప్పుడు పార్టీకి పనిచేసింది మేమే, భాస్కర్రావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు గెలిపించింది మేము, ఆర్ కృష్ణయ్య గారికి పనిచేసింది మేము. గతంలో వాళ్ళందరూ వచ్చిండ్రు, ఈరోజు మీరు వచ్చిండ్రు, రేపు ఇంకొకరు వస్తారు. అంటే స్థానికంగా ఉండేది మేము, హక్కు మాది. ఇవాళ మా జనాభా ఎంత, మేమెంత? మేము 36 లక్షలు ఒక్క మాదిగలు, ఉపకులాలన్నీ కలిసి 56 లక్షలు. మేమెంతో మా వాటా అంతా ఖచ్చితంగా మాకు మండల పార్టీ ఇవ్వాల్సిందే, మార్కెట్ కమిటీ ఇవ్వాల్సిందే. ఇది మా రిక్వెస్ట్. నో రిక్వెస్ట్ అయిపోయింది, చేయాల్సిన వరకు చేసినాం. ఇది మా డిమాండ్. లేని పక్షంలో మాకే ఎందుకు ఇవ్వాలి? 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం, 25 సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్లో పనిచేస్తున్నాం, సైనికుల్లాగా పనిచేస్తున్నాం. బూతులలో ఉండేది మేము, జెండాలు మోసేది మేము. ప్రతి పనిలో మిమ్మల్ని హీరోలను చేయాలన్నా మేమే, రేపు జీరోలను చేయాలన్నా మేమే. ప్రతి పనులే మేము లేకుండా మీరు ఇంచు కూడా కదలలేరు. 90% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మీటింగులకు వస్తే 10% అగ్రకులాల వాళ్ళు వస్తారు. 90% మేము లేకుండా, మాకు తెలియకుండా ఇలా మీకు నచ్చిన వాళ్ళను, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మా నెత్తిన కూర్చోబెడతాం, నా వాళ్ళకే అందలం ఎక్కిస్తా, మిమ్మల్ని అందరిని తొక్కేస్తా అంటే ఒప్పుకునే ముచ్చటే లేదు. ఇది ఎంత మాత్రం అవసరమైతే గాంధీ భవన్ మెట్లైనా ఎక్కుతాం, సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటానికైనా సిద్ధం. ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు లేవు. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ధర్నాలలో పాల్గొన్నది మేము కాదా? మీరున్నారా? ఆ రోజు మీరు ఎవరన్నా ఉన్నారా? మీ మనుషులు ఉన్నారా? ఈ ధర్నాలలో ఎక్కడైనా మీ మనుషులు ఉన్నారా? మీరు క్లియర్గా చూడండి. ఎక్కడైనా కానీ మీ మనుషులు కానీ సభ్యత్వాలు ఉన్నాయా? కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయా? ఇవాళ రోడ్ల మీద దిగి ఇసుక దందా చేసుకునే మీ మనుషులు కానీ, పోలీస్ స్టేషన్లో తిరిగి పైరవాలు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు కానీ, రైస్ మాఫియా ఏమంటారు కంట్రోల్ బియ్యం మాఫియా కానీ ఎక్కడ ఉన్నారు? మేమంతా ఉన్నామా? ఎక్కడే లేమే. మేము క్లీన్ చిట్గా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో మేమేం పైరవాలు చేయట్లేదే, మేమేం కోట్ల కాంట్రాక్టులు చేయట్లేదే. చేసేది మీరు, మీ మనుషులు. కానీ పదవులు కూడా మీ మనుషులకే. మేమెందుకు? పార్టీ మాది కదా. ఆ రోజు ఇందిరాగాంధీ అంటరానితనాన్ని నిర్మూలించడానికి గరీబీ హటావో అని ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని ఆ రోజు ఆమె నిర్ణయించి అంటరానితనాన్ని నిర్మూలించి బ్యాంకులను జాతీయం చేసింది ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కదా. ఇవాళ మీరందరూ వచ్చి ఏమంటారు మా సీట్లలో మా దాంట్లో మీరందరూ వచ్చి మమ్మల్ని నెట్టేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకుంటామా? ఆ రోజు ధర్నాలో మీరున్నారా? 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో మేము పడ్డ కష్టాల్లో మేము ధర్నా చేస్తే 4-5 గాదల సీను, గోపాలు, నేను, జీడయ్య, ఖాదరు, ఇటువంటి 4-5 పేర్లు లెక్కబెట్టి చెప్పగలం ఈ దామరచర్ల మండలంలో. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజు? ఈరోజు మీ ఎమ్మటి తిరిగే మీరు పేరువేలు చేసే 24 గంటలు వీళ్ళే నా లీడర్లని మీరు అనుకుంటున్నారే, వాళ్ళందరూ లేరే. ఆ రోజు ఏ ధర్నాలో ఉన్నారు? ఏ కార్యక్రమంలో ఉన్నారు? దేంట్లో ఉన్నారు? మాకు ఆడ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ప్రతి ధర్నాలో మేము ఉన్నాం. మేము తింటున్నామో తినట్లేదో ఏ రోజు వచ్చి మీకు ఆడ ఫైర్వాల్ చేయలేదే. మేము ప్రతి కార్యక్రమాన్ని మేమే చేసినమే. ఆ రోజు మీరు ఎవరు లేరే. ఈరోజు ఎందుకు పదవులు అనేసరికి మొత్తం మీ రెడ్లకు ఎందుకు రాస్తున్నారు? 6 పదవులు ఉంటే 5 పదవులు రెడ్లకు ఎట్లా రాస్తారు? అన్ని మండల పార్టీలు రెడ్లకు ఇవ్వాలని మీరు ఎట్లా అనుకుంటారు? ఇది వివక్షత కాదా?
ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే తిరుగుబాటు చేస్తాం. ప్రతి ఊర్లో ఉండేది మేమే. మీరు వస్తే జెండాలు కొట్టేది మేమే, జై కొట్టేది మేమే కదా. మేము లేకుండా మీరున్నారా? ఆ రోజు మేమే పని చేయకపోతే, బూతులలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేయకపోతే మీరు గెలిచేవాళ్ళ? ఇది ఎమ్మెల్యే గారికైనా వర్తిస్తుంది, ఎంపీ గారికైనా వర్తిస్తుంది, ఎమ్మెల్సీ గారికైనా వర్తిస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ విషయంలో మీరు చేయకపోతే మాకు ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉన్నది. మీరు వీళ్ళకేం దిక్కు లేదనుకుంటున్నారేమో. మా మాతృ సంస్థ అయిన ఎంఆర్పిఎస్, అటు వారికి మాల మహానాడు అన్నీ ఉన్నాయి. మేము పోతే, మేమే లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పునాదులే కదులుతాయి కదా. ఇవాళ 56 లక్షల మంది ఎస్సీలు ఉన్నారే. ఈ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది కాదా? ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 100% మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకేమైనా కాంట్రాక్ట్లు, ఏమైనా 10 లక్షలు 20 లక్షల కాంట్రాక్ట్లు ఇచ్చి మిమ్మల్ని అడుగుతున్నామా? లేదే. ఆ ఫైరవ చేయమని అడుగుతున్నామా? ఈ ఫైరవ చేయమని అడుగుతున్నామా? మాకు మా లెక్క ప్రకారం గతంలో ఓసీలు 15 సంవత్సరాలు చేసిండ్రు. నారాయణ రెడ్డి గారు, పెదకోటి రెడ్డి గారు చేసిండ్రు మండల పార్టీ అధ్యక్షులు. గాజుల సీను 2 పీరియడ్లు చేసిండు బీసీ. శంకర్ నాయక్ గారు 5 ఏళ్ళు చేసిండు ఎస్టీ. అంటే ఎస్టీ మండల పార్టీ చేసిండు, బీసీ మండల పార్టీ చేసిండు, జనరల్లో రెడ్లు మండల పార్టీ చేస్తారు. ఎస్సీలకు ఏమైంది? మీకంటే మేమేమన్నా కాళ్ళు చేతులు లేకుండా మేమేమి నడవలేని పరిస్థితుల్లో ఉన్నామా? లేదా మాకేమైనా తెలివి లేదా? మీరు మాకు ఎందుకు ఇవ్వరు? మా హక్కుని మేము అడుగుతున్నాం. గతంలో ఇచ్చినప్పుడు మాకు ఇస్తానన్న మాట కదా. గతంలో మీరు లేరు, మీకు తెలియదు. మీరు కొత్తగా వచ్చారు, మీకేం తెలుస్తుంది మా బాధలు? మా 30 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం కాబట్టి, మాకు ఆ హక్కు ఉంది కాబట్టి, మాకు ఆ మాట ఇచ్చిర్రు కాబట్టి మేము ఆ మాటను అడుగుతున్నాం కదా. మీరు ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను అడుగుతుంటే నా మనుషులు కాదు మేము మీకు ఏమంటే దీన్ని మేము అసలు చాలా బాధపడ్డాం ఆ రోజు. మళ్ళీ మేము పార్టీ మనుషులం, మీకు మనుషులం కాదు, ఎవరికి మనుషులం కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి మనుషులం. మేము జానారెడ్డి గారి శిష్యులం. పార్టీ బేస్ మాది. పార్టీ మా తండ్రులు ఇదే పార్టీలో ఉన్నారు, మా తాతలు ఇదే పార్టీలో ఉన్నారు. మేము పుట్టిన కాడి నుంచి ఇదే పార్టీ. మాకు వేరే పార్టీకి లేదే. మేము పార్టీలు మారలేదే. మాకు ఏం మచ్చలేదే. ఎందుకు మాకు ఇవ్వరు? మాకేమన్నా రియల్ ఎస్టేట్ దందాలు చేసి మేమేమన్నా పార్టీకి ఏమైనా బ్యాడ్ చేసినామా? ఏమైనా పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మేమేమన్నా ఆ బ్యాడ్ అయిపోయి మాకు మచ్చ ఉంటే మాకు ఏనంటుండ్రా? పోలీస్ స్టేషన్లో ఆఫీసులలో ఏమైనా ఫైర్వాల్ చేసుకుంటున్నామా? ఏది లేదే. ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మార్కెట్ చైర్మన్ వెంటనే కేటాయించాలి. దళితులకు మార్కెట్ చైర్మన్ వెంటనే కేటాయించాలి. దళితులకు మార్కెట్ చైర్మన్ వెంటనే